నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. ఆల్సో సిన్సియర్, లాయల్. ఎందుకంటే తను వెరీ సస్పిషియస్ కూడా. షీ హాజ్ అ లిటిల్ డిటెక్టివ్ ఇన్సైడ్. అంతే. సో అది కూడా ఆన్ ద టోస్ ఉండాలి అంతే. 3 క్వాలిటీస్ అయితే పక్కా. నైనికాస్ పార్ట్నర్ ఎలా ఉండాలనుకుంటే సేమ్ క్వాలిటీస్. నైనిక డిటెక్టర్ కాదే. నైనిక అబ్బో! పెద్ద డిటెక్టర్. గర్ల్స్ కది నాచురల్ గా వస్తది. కొన్నిసార్లు అట్లా అయిపోయినాక కొంచెం ఇట్లా ఎలుగుతుంది. that intuition is very strong for us both. అవును. And that's how తెలుస్తుంది. even Vishnu also has very strong intuition. She ignores her intuition, but she also has very strong intuition. Yeah. అయితే ఇప్పుడు మీరు అసలు డిటెక్ట్ ఎలా చేస్తారో నాకు చెప్పాలి. అది ఆ కృష్ణ ఇస్తాడా? అది వచ్చేస్తుంది జస్ట్ ఏదో జరుగుతుందని. అంటే ఆ హింట్ ఎలా మీరు ఎలా తెలుసుకుంటారో, దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? చాలా మంది అమ్మాయిలకి యూజ్ అవుతుంది మా లెసన్. No, I think every woman knows it. We ignore it. అందరు ఉమెన్స్ కి ఇక్కడ నుంచి తెలుస్తుంది అది. ఫ్రమ్ హియర్ కొన్నిసార్లు ఏదైనా తెలిసగా కూడా ఇగ్నోర్ చేసిస్తారు. అది ఎందుకు చేస్తామో women are like that. We are very forgiving. Yes. Women are forgiving. So ఏమైపోతుంది అంటే when you like someone, we always tend to find positives in that person. Men are not like that. So women కొంచెం ఆ ఇంట్యూషన్ చెప్తున్నా కూడా దట్ ఏదో నెగటివ్ ఉంది అని తెలిసినా కూడా we basically tend to ignore it and we tend to hold on to the positive aspects. అది చాలా లాగ్ అయ్యి అది విరిగిపోయి గుండె పగిలిపోయే వరకు రియలైజేషన్ రాదు అమ్మాయిలకి. డెఫినెట్లీ. కానీ నిజంగా బ్రేకప్ అనేది ఒక సెకండ్ పర్సన్ ఎంటర్ అయినప్పుడే కదా బ్రేకప్స్ అనేది జరుగుతుంది. లేదు. అంటే మీ పాయింట్ ఆఫ్ You mean third person రావడం కదా? సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పర్సన్ చాలా కూడా ఎంటర్ persons అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి మధ్యలో వచ్చిపోయి ఉంటారు వాళ్ళు. ఊరు మొత్తం తిరుగుతుంటే ఏమవుతుంది అక్క? జర్నీ లాగా వాళ్ళు వచ్చి ఉంటారు ఆ లైఫ్ లోకి. యా, బ్రేకప్స్ యూజువల్లీ హ్యాపెన్. ఏమైపోతుంది అంటే వెన్ దే హోల్డ్ ఆన్ ఫర్ రియలీ లాంగ్ టైమ్, వెన్ రెడ్ ఫ్లాగ్స్ ఉన్నా మనం ఇగ్నోర్ చేస్తాం కదా, అది చాలా సీరియస్ అయిపోతుంది. దెన్ వెన్ థింగ్స్ స్టార్టెడ్ గెటింగ్ సీరియస్, ఇంట్లో తెలిసిపోవడం, దెన్ ఎవరో ఒకరికి రిలేషన్ వస్తుంది. వన్ పర్సన్ ఎస్పెషల్లీ ఉమెన్ దే టెన్ టు ఫాల్ మోర్ వెన్ ఎవర్ థింగ్స్ గెట్ సీరియస్. బట్ మెన్ గెట్, ఎందుకంటే వాళ్ళకి అది పెద్ద రెస్పాన్సిబిలిటీ. సో దే విల్ స్టార్ట్ డిటాచింగ్. సో వెన్ ఫ్యామిలీస్ గెట్ ఇన్వాల్వ్డ్ అండ్ దే వర్ లైక్ ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి దిస్ సీరియస్. అంటే వాళ్ళు చాలా తక్కువ మంది యూనో దే ఆర్ లైక్ ఐఎమ్ రెడీ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ లాగా ఉంటారు. సో అలాగా కొన్ని బ్రేకప్స్ అనేవి జరుగుతాయి. అమ్మాయిలకి హట్టింగ్ పాయింట్స్ ఎక్కడ ఉంటుంది? ఇది చాలా హట్టింగ్ అనిపించే కొన్ని థింగ్స్ డిస్రెస్పెక్ట్ రిలేషన్షిప్ లో. డిస్రెస్పెక్ట్ అండ్ బ్రేకింగ్ పాయింట్. యా, యూనో వాట్ ఎవర్ ఎంత గొడవైనా అవ్వచ్చు కానీ డిస్రెస్పెక్ట్ ఇస్ సంథింగ్ ఉమెన్ కాన్ టేక్. అది వర్కింగ్ ఉమెన్ అయినా, హౌస్ వైఫ్ అయినా, ఎనీ ఉమెన్ అయినా, ఐ థింక్ డిస్రెస్పెక్ట్ హర్ట్స్ ఎ లాట్. అండ్ బీయింగ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్, ఎక్కడ పోతుంది అన్న థాట్ ఏదైతే ఉందో దట్ హర్ట్స్ మోర్ ఫర్ మీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ జనరలైజ్ స్టేట్మెంట్స్ మాట్లాడుతున్నా, బట్ యా, ఐ థింక్ టేకింగ్ ఫర్ గ్రాంటెడ్. We tend to give a lot kada, women especially when you start to be in a relationship, we tend to give them a lot of importance that makes them feel like ekkadiki veltaru ani, you know, that is how. And especially there are women who are, you know, very practical, but na friends ante emotional. They tend to give a lot in the starting. ఇప్పుడు కూడా చాలా I know na friends అందరూ అంతే. They tend to give a lot and they are the most selfless creatures when they're in a relationship. All my friends. And I think నేను అట్లాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తాను అనుకుంటాను, ఎనర్జీస్. సో దెన్ దట్ పర్సన్ విల్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. సూపర్. సో ఎప్పుడైనా నైనిక ఏడ్చిందా? చాలా ఏడ్చాను. బేసికలీ మోర్ దెన్ ఏడవడం, షీ ఓవర్ థింక్స్ దట్ సిచ్యువేషన్ లాట్. ఎలా ఉంటుంది తెలుసా? షీల్ సిట్ లైక్ దిస్ అండ్ షో యు. షీల్ బి లుకింగ్ ఎట్ యువర్ ఫేస్, యు ఆర్ ఐమ్ లుకింగ్ ఎట్ యు లైక్ దిస్. జోన్ అవుట్. ఇలా షీల్ బి ఇలా ఊగుతూ ఉంటుంది. మాట్లాడుతుంటాం, ఏమిందు లాస్ట్ సమ్వేర్ ఇన్ హర్ థాట్స్. ఐమ్ లైక్ ఎక్కడున్నావురా? ఐమ్ లైక్ డోంట్ నో. చాలా ఓవర్ థింక్ చేస్తుంది. సో నైని తను నేను ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాను. ఐఎమ్ ద మోస్ట్ ఎమోషనల్ పర్సన్ యుల్ మీట్. నాకన్నా ఎవరైనా ఏడవగలితే అది తనే. ఫస్ట్ టైం నేను అమ్మో ఇలా కూడా నాకన్నా ఎక్కువగా ఏడుస్తారా ఎవరైనా? దట్ ఇస్ మై వే ఆఫ్ లెట్టింగ్ అవుట్. ఏదైనా ఒక్క బిగ్ బాస్ చూసి తన ఆ సందర్భాలు అడగకూడదు. తనే కోప్పడితే తనే ఏడుస్తుంది, తనే కామ్ అవుతుంది, తనే వచ్చి సారీ చెప్తుంది. See, for me, crying is letting out my emotions. Otherwise, it will pile up and become anger. Correct. You should not ever hold anything. And I'm emotional by heart. And if I cried,
ఓకే నాకు ఒక సెన్స్ ఆఫ్ రిలీఫ్ అయిపోయింది, ఇంకా వాట్ ఈస్ నెక్స్ట్ అన్న దాని మీదకి వెళ్ళిపోతాను అనమాట. దట్ ఈస్ మీ. ఇంకా అది బయట వాళ్ళకి క్రై బేబీ అనిపించినా అంతే. ఏమనిపించినా అది ఇట్స్ ఐ అంతే. డోంట్ గివ్ ఎ డామ్. ఐఎమ్ లైక్ దట్, ఐఎమ్ బోర్న్ లైక్ దట్, ఐ లివ్ లైక్ దట్, ఐ విల్ లివ్ లైక్ దట్. సూపర్. అండ్ మీ ఇద్దరిలో అంటే మంచి క్వాలిటీస్ చెప్పారు, ఒక్కొక్కటే నెగిటివ్ థింగ్స్ చెప్పారు కదా. సో మీరిద్దరు కూర్చునేటప్పుడు ఎవరినైనా సరే బాగా ఇమిటేట్ ఎవరిని ఎక్కువగా చేసుకుంటారు? మీ బిగ్ బాస్ బ్యాచ్ అనుకోవచ్చు, లేకపోతే కామన్ సర్కిల్, చాలా ఫన్ వేలో. అందరం చేసుకుంటాం మేము, మమ్మల్ని కూడా చేసుకుంటాం. లైక్ వి ఇమిటేట్ అస్ ఆల్సో. ఐ Us ఇమిటేట్ also. విష్ణు a lot. విష్ణు గారిని ఎలా ఇమిటేట్ చేస్తారు చెప్పండి? ఇంక ఇప్పుడు సడన్ గా రాదు కానీ బట్ ఐ ఇమిటేట్ her a lot. ఆత్మశుద్ధి Today only we are seeing the reel. విష్ణు ఉండి మీకున్న క్వాలిటీ అంటే సంథింగ్ షో. షీ డస్ దట్. మీకు స్పెషల్ క్వాలిటీ అంటే నేను చాలా ఆలోచించాక నా స్పెషల్ క్వాలిటీ అంటే నేను స్నానం తొందరగా చేస్తాను అన్న. అది కూడా ఏంటి తెలుసా, వాటర్ తీసుకొని ఆత్మశుద్ధి దేహశుద్ధి అని అనుకుంటది. అంతే స్నానం. That she's like that. Yeah. సూపర్.